ఒక పెద్ద దీర్ఘకాలిక సవాల్ను గెలవాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యంగా ఒక పాత చారిత్రక సంఘటనలో దాగి ఉంది. సో ఈరోజు మనం ఆ శక్తివంతమైన పాఠం గురించే మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. మనలో చాలామంది ఏమనుకుంటాం, ఖచ్చితంగా ఆశావాదే బతుకుతాడు అని. కానీ అసలు సమాధానం మనల్ని షాక్కి గురి చేస్తోంది. సరే, అసలు కథలోకి వెళ్దాం. ఈయన పేరు జేమ్స్ స్టాక్డేల్, ఒక అమెరికన్ నేవీ ఆఫీసర్. ఈయన లైఫ్లో ఏం జరిగిందంటే, దాదాపు 7 ఏళ్లకు పైగా చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఒక యుద్ధ ఖైదీగా బతికారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. స్టాక్డేల్ ఏం గమనించారంటే, ఆ క్యాంప్లో అందరికంటే ముందు కుంగిపోయిన వాళ్ళు, అంటే మెంటల్గా బ్రేక్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా? గుడ్డి ఆశావాదులు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళెప్పుడూ ఏదో ఒక డేట్ పెట్టుకునేవాళ్ళు. సరే, క్రిస్మస్ కల్లా మనం బయటపడిపోతాం అని గట్టిగా నమ్మేవాళ్ళు. కానీ క్రిస్మస్ వస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈస్టర్ కల్లా ఖచ్చితంగా వెళ్ళిపోతాం అనుకుంటారు. అది జరగదు. ఇలా ప్రతిసారి వాళ్ళ ఆశలు నీరుగారిపోయి వాళ్ళ గుండెలు బద్దలయ్యేవి. చివరికి వాళ్ళు నిరాశతోనే చనిపోయారు. మరి స్టాక్డేల్ ఇంకా ఆయన లాంటి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు? ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన సైకాలజికల్ ప్రిన్సిపల్ గురించి నేర్చుకోవాలి. సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. బ్రతికి బయటపడ్డ వాళ్ల మైండ్ సెట్లో 2 ఆపోజిట్ ఐడియాస్ ఉండేవి. ఒకవైపేమో వాస్తవాన్ని ఒప్పుకున్నారు, అవును పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇది నరకం అని. అదే టైంలో మరోవైపు వాళ్ళు గెలుస్తామన్న నమ్మకాన్ని అస్సలు వదులుకోలేదు. ఈ ఒక్క నమ్మకం, నేను ఫైనల్గా గెలుస్తాను అంతే. సిచ్యువేషన్ ఎంత కష్టంగా ఉన్నా, ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా, చివరికి గెలుపు నాదే అన్న ఆ గట్టి నమ్మకమే వాళ్ళని నిలబెట్టింది. సో దీన్నే మనం స్టాక్డేల్ పారాడాక్స్ అంటాం. అంటే ఏంటి? ఒకేసారి 2 పనులు చెయ్యడం. ఒకటి, మీ కళ్ల ముందున్న కఠినమైన నిజాల్ని ధైర్యంగా చూడటం. 2, అదే సమయంలో ఫైనల్గా నేనే గెలుస్తాను అని నమ్మడం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగడమే అసలైన స్ట్రెంగ్త్. సరే, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని ముఖ్యంగా జేఈఈ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ లైఫ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూడండి, జేఈఈ ప్రిపరేషన్ కూడా ఒక యుద్ధం లాంటిదే. ఒక వీక్ మాక్ టెస్ట్లో భలే స్కోర్ వస్తుంది, కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ వీక్ స్కోర్ టప్పీమని పడిపోతుంది. అంతే, మనలో మనకే డౌట్స్ స్టార్ట్ అవుతాయి. చాలామంది ఇక్కడే తప్పులో కాలేస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్కోర్స్లో హెచ్చుతగ్గులనేవి ప్రిపరేషన్ జర్నీలో చాలా అంటే చాలా నార్మల్. ఇది మన అసమర్థతకు అడయాళం అస్సలు కాదు. సరే, మరి ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి మన ముందు 3 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ 3 మైండ్ సెట్స్ చూడండి. మొదటిది గుడ్డి ఆశావాదం. వీళ్ళేమనుకుంటారంటే, ఏం పర్లేదులే, అంతా అవే సెట్ అయిపోతాయి అనుకుంటూ తప్పులు సరిదిద్దుకోరు. ఇది చాలా డేంజరస్. ఇక రెండో రకం నిరాశ. నా వల్ల కాదు, నేను దీనికి పనికిరాననుకుని రేస్ నుంచే తప్పుకుంటారు. కానీ మూడో రకం ఉంది, సర్వైవర్ మైండ్ సెట్. వీళ్ళు అవును ఇది కష్టమే, కానీ నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను అని నమ్ముతారు. చివరికి గెలిచేది వీళ్లే. మరి ఈ సర్వైవర్ మైండ్ సెట్ని ప్రాక్టీస్లో ఎలా పెట్టాలి? సింపుల్, 2 స్టెప్స్. స్టెప్ 1, నిజాన్ని ఒప్పుకోవడం. అవును, ఈరోజు నా స్కోర్ తక్కువ, ఫ్యాక్ట్. స్టెప్ 2, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. కానీ నేను దీన్ని అనలైజ్ చేస్తా, తప్పులు కరెక్ట్ చేసుకుంటా, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతా. అంతే, సింపుల్. సరే, ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం. జేఈఈ లాంటి ఒక లాంగ్ రేస్లో గెలవడం అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండటం అస్సలు కాదు. ఒక మంచి టెస్ట్ స్కోర్ వచ్చిందని పొంగిపోకూడదు, ఒక చెడ్డ టెస్ట్ స్కోర్ వచ్చిందని కుంగిపోకూడదు. ఒక నెల సరిగ్గా చదవలేకపోయినా సరే, వీటిలో ఏదీ మన విజయాన్ని డిసైడ్ చెయ్యరు. ఇవన్నీ జస్ట్ ఆ పెద్ద జర్నీలో చిన్న చిన్న పార్ట్స్ అంతే. రియల్ విన్నర్స్ని మిగతా వాళ్ల నుంచి వేరు చేసేవి కేవలం 3 విషయాలు. అవేంటంటే, కన్సిస్టెన్సీ అంటే స్థిరంగా ప్రయత్నించడం, రెసిలియన్స్ అంటే కింద పడ్డా మళ్లీ పైకి లేవటం, అండ్ ఫైనల్గా బిలీఫ్, చివరికి నేనే గెలుస్తానన్న ఆ నమ్మకం. సో లాస్ట్గా మనల్ని మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది: మన అసలు గోల్ కేవలం ఒక ఎగ్జామ్ పాస్ అవ్వడమా, లేకపోతే లైఫ్లో వచ్చే ఎలాంటి లాంగ్ రేస్లోనైనా సరే చివరి వరకు ఎలా నిలబడాలో నేర్చుకోవడమా? ఒక్కసారి ఆలోచించండి.